న్యూస్ కి స్వాగతం. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండండి. కాసాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ. గుంతకల్ ప్రజలు సైబర్ నేరాల నుండి బారిన పడకుండా విజ్ఞప్తి చేశారు. మరీ ముఖ్యంగా కొన్ని యాప్స్ ఏపీకే వంటి యాప్స్ వలన వాటిని డౌన్లోడ్ చేసుకుంటే ఖాతాలో ఉన్న నగదు మొత్తం వెళ్లిపోతుందని, ఇటువంటి యాప్స్ కు దూరంగా ప్రజలు ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సైబర్ నేరాల మీద అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా మీకు కోరుకుంటున్నాను. సైబర్ నేరాలు చాలా రకాలుగా జరుగుతున్నాయి. సహజంగా సైబర్ నేరాలు మనకు ముఖ్యంగా ఓటీపీ ఫ్రాడ్స్ అని ఎక్కువగా జరుగుతున్నాయి. ఓటీపీ మీ బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీని ఎవరికైనా షేర్ చేసి మీ డబ్బును కోల్పోవద్దు. అదేవిధంగా చాలామంది బ్యాంక్ ఎంప్లాయ్ అని, బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని మీతో మాట్లాడుతూ మీ యొక్క ఓటీపీని పొంది వాళ్ళు మీ అమౌంట్ను కాజేస్తున్నారు. అదేవిధంగా చాలామంది మీ సెల్ కాంటాక్ట్ చేస్తూ మీకు జాబులు ఇప్పిస్తామని జాబ్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీకు ఈ జాబ్ ఇస్తామని మీతో లక్షల్లో అమౌంట్ కాజేస్తున్నారు. అదేవిధంగా ఫేక్ లోన్ యాప్స్ చాలా ఉన్నాయి. చాలా ఫేక్ లోన్ యాప్స్ను చాలామంది డౌన్లోడ్ చేసుకొని చాలామంది డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫేక్ లోన్ యాప్స్ మీద అందరూ అవగాహన కలిగి ఉండాలా. అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఏపీకే ఫైల్స్ అని కూడా అన్ని చోట్ల అన్ని మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతుంటాయి. ఎవరు కూడా ఈ ఏపీకే ఫైల్స్ను ఇన్స్టాల్ చేసుకోవద్దండి. ఆ ఇన్స్టాల్ చేసుకుంటే డెఫినెట్గా మీ డబ్బులను మీ అకౌంట్ నుంచి ఈ సైబర్ నేరగాలు కాజేసే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ సైబర్ నేరాల మీద ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా అవగాహన కలిగి ఉండి మీరు ఆర్థికంగా నష్టపోకుండా కలిగి ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు సైబర్ నేరాల మీద ఏదైనా జరిగిన ఒక 1 అవర్లోనే ఇమ్మీడియట్గా మీరు ఏదైతే సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేసి మీరు రిపోర్ట్ చేస్తే మీ పోయిన అమౌంట్ మీ దగ్గర నుంచి మీ అకౌంట్ నుంచి కట్ అయిన అమౌంట్ను మీరు తిరిగి పొందవచ్చు. సో మీరు దయచేసి ఈ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు జరిగిన విషయాన్ని తెలియజేస్తే డెఫినెట్గా మీ అమౌంట్ని హోల్డ్ చేసి మీకు తిరిగి తెప్పించే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.